నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది కాంప్లెక్స్‌కి దగ్గరగా ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇంటి ముందైతే సేఫ్టీ వాల్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా మనకి హాల్ వస్తదండి. అయితే చివర్లో కూడా ఒక బెడ్‌రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ హాల్ సైజ్ వచ్చింది. చాలా లాంగ్ వచ్చింది. ప్రెజెంట్ అయితే సింగిల్ బెడ్‌రూమ్ అయితే కనిపిస్తుందండి. అయితే ఆ చివర్లో 100% మనం ఇంకో బెడ్‌రూమ్ ప్లాన్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఉంది. చాలా ఎక్కువ లెంతీగా హాల్ అయితే కనిపిస్తుందండి. ప్రజెంట్ లేదంటే పెద్ద హాల్ కింద ఉంచేసుకొని సింగిల్ బెడ్రూమ్ సరిపోతుందన్న వాళ్ళకైతే వెరీ బిగ్ సైజులో అయితే హాల్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ చివర్లో కూడా మనకి ఈ యుటిలిటీ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది. ఎల్ షేప్లో కంప్లీట్గా మన ఇంటికైతే ఎక్కువ వెంటిలేషన్ వచ్చింది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి. ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే చాలా ఎక్కువ స్పేస్ ఉంది. కొన్ని చోట్లయితే ఒక చిన్నది దొరుకుతుంది యుటిలిటీ పర్పస్ కోసం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే మనకి ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఇంటి చుట్టూ కూడా మనకి సఫిషియెంట్ స్పేస్తో వెడల్పు పొడవు నీట్గా వచ్చినట్టు కంప్లీట్గా అయితే ఎల్ షేప్లో రౌండ్ తిరిగింది. దానివల్ల గాలి వెలుతురు బాగా వస్తుంది. ఇక్కడైతే మనకి వాష్రూమ్ కనిపిస్తుందండి. వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే స్పేసెస్ కనిపించింది వాష్రూమ్. ఇది మనకి బెడ్రూమ్ అండి. మనం 6x6 ప్లేస్ చేసుకోవచ్చు అండ్ 4x6 కూడా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ సీలింగ్ అయితే చేయించుకున్నారు. ఫ్లోరింగు, సీలింగు, టైల్స్ మొత్తం కంప్లీట్గా అయితే చాలా వరకు రెనోవేషన్ చేసుకున్నారు ఓనర్ గారు. కిచెన్ కూడా మనకి స్పేసెస్గా ఉందండి. చిన్న బడ్జెట్లో మనకి వెరీ బిగ్ సైజులో కిచెన్ వచ్చిందని చెప్పొచ్చు. ఒక 60 లక్షలు పెడితే మనకి ఎంత కిచెన్ వస్తుందో అంత కిచెన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం స్టోరేజ్ కూడా పైన కనిపిస్తుంది. కిచెన్ బల్ల కూడా మనకి గ్రనైట్తో స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్లో ఒక 2-3 సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. కిచెన్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎల్ షేప్లో ఉన్న యూటిలిటీ ఆర్ బాల్కనీకి వెళ్ళడానికి అయితే మనకి వే కల్పించారు. అటుపక్క హాల్లో చివరి నుంచి ఇటుపక్క మనకి కిచెన్లోంచి కూడా వే వస్తుంది. ఈ గ్రూప్ హౌస్కి అయితే ఈ యొక్క ఎల్ షేప్లో ఉన్న ఓపెన్ ప్లేసు, అదేవిధంగా హాల్ అయితే మనకి ప్లస్ పాయింట్లు అండి. హాల్లో మనం పార్టీషన్ చేసుకోవచ్చు. ఆ చివర్లో బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నా సరే హాల్ అయితే ఎక్కడెక్కడ తగ్గిందన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే డబల్ సైజు, ట్రిపుల్ సైజు హాల్ అయితే కనిపిస్తుందండి. సీలింగు, ఫ్లోరింగ్ అంతా కూడా కొత్తదండి. మనకి కంప్లీట్గా రెనోవేషన్ చేశారు కాబట్టి న్యూ లుక్ వస్తుంది. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కిందన మోర్ అని ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే అక్కడ రాయబడి ఉంటాయి. దయచేసి ఒకసారి అది రీడ్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.